వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మీ 2026 కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. 1. భారత రైల్వే శాఖ ఇటీవల ఆవిష్కరించిన దేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు డిజైన్ ఏ కారిడార్కు సంబంధించింది? ఏ. ఢిల్లీ వారణాసి, బి. ముంబై అహ్మదాబాద్, సి. బెంగళూరు చెన్నై, డి. హైదరాబాద్ విజయవాడ. సమాధానం బి. ముంబై అహ్మదాబాద్. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం రూపొందించిన బుల్లెట్ రైలు నమూనాను రైల్వే మంత్రిత్వశాఖ న్యూఢిల్లీలో ఆవిష్కరించింది. ఇది జపాన్ యొక్క షింకాన్సెన్ సాంకేతికత ఆధారంగా రూపొందించబడింది. 2. ప్రతి ఏటా ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఏ. డిసెంబర్ 1, బి. మే 15, సి. మే 18, డి. ఏప్రిల్ 7. సమాధానం సి. మే 18. హెచ్ఐవి నివారణకు సమర్థవంతమైన వ్యాక్సిన్ అవసరకతపై అవగాహన కల్పించడానికి మే 18న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2026 థీమ్ రీథింక్, రీబిల్డ్ అండ్ రైజ్. 3. దేశంలోనే మొట్టమొదటి మానవ ఏనుగుల సంఘర్షణ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది? ఏ. కాజీరంగా అస్సాం, బి. బందీపూర్ కర్ణాటక, సి. పలామూ టైగర్ రిజర్వ్ ఝార్ఖండ్, డి. పెరియార్ కేరళ. సమాధానం సి. పలామూ టైగర్ రిజర్వ్ ఝార్ఖండ్. ఏనుగులు మరియు మానవుల మధ్య పెరుగుతున్న ఘర్షణలను అరికట్టడానికి శాస్త్రీయ పరిష్కారాలను కనుగొనేందుకు ఝార్ఖండ్లోని పలామూ టైగర్ రిజర్వ్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 4. ఇటీవల మరణించిన బీసీ ఖండూరీ ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి? ఏ. హిమాచల్ ప్రదేశ్, బి. ఉత్తరాఖండ్, సి. హర్యానా, డి. పంజాబ్. సమాధానం బి. ఉత్తరాఖండ్. బీజేపీ నాయకుడైన భువన్చంద్ర ఖండూరీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 5. ఎన్ఆర్ఐ ఖాతాదారుల కోసం వీసా భాగస్వామ్యంతో భారతదేశపు మొట్టమొదటి $USD ఆధారిత డెబిట్ కార్డును ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఏ. హెచ్డిఎఫ్సి బ్యాంక్, బి. ఐసిఐసిఐ బ్యాంక్, సి. ఎస్బీఐ, డి. యాక్సిస్ బ్యాంక్. సరైన సమాధానం బి. ఐసిఐసిఐ బ్యాంక్. గుజరాత్లోని గిఫ్ట్ సిటీ నుంచి ఈ కార్డును ప్రారంభించారు. దీని ద్వారా అంతర్జాతీయ లావాదేవీలపై జీరో ఫారెక్స్ మార్కప్ ఛార్జీల ప్రయోజనం లభిస్తుంది. 6. దేశంలోని మొట్టమొదటి ఏఐ మరియు డిజిటల్ ఆధారిత ఫిజిటల్ బ్యాంక్ బ్రాంచ్ను ఏ సంస్థ గౌహతిలో ప్రారంభించింది? ఏ. పేటీఎం, బి. స్లైస్, సి. ఫోన్పే, డి. మోబిక్విక్. సరైన సమాధానం బి. స్లైస్. అస్సాంలోని గౌహతిలో స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన తొలి ఫిజిటల్ ప్లస్ డిజిటల్ శాఖను ప్రారంభించింది. ఇది తక్కువ పేపర్ వర్క్తో ఏఐ ఆధారిత సేవలను అందిస్తుంది. 7. ప్రతి ఏటా ప్రపంచ మధుమక్ఖి తేనెటీగల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఏ. మే 15, బి. మే 18, సి. మే 20, డి. జూన్ 5. సమాధానం సి. మే 20. పర్యావరణ సమతుల్యంలో తేనెటీగల ప్రాముఖ్యతను తెలుపుతూ మే 20న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆధునిక తేనెటీగల పెంపకానికి పునాది వేసిన ఆంటాన్ జాన్సా జన్మదినం సందర్భంగా దీన్ని జరుపుకుంటారు. 8. 3వ భారత్ నార్డిక్ శిఖరాగ్ర సమ్మేళనం ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? ఏ. న్యూఢిల్లీ, బి. స్టాక్హోమ్, సి. ఆస్లో నార్వే, డి. హెల్సింకి. సమాధానం సి. ఓస్లో నార్వే. నార్వే రాజధాని అయిన ఓస్లోలో జరిగిన ఈ సదస్సులో ప్రధాని మోదీ మరియు 5 నార్డిక్ దేశాల నాయకులు పాల్గొన్నారు. 9. ఛత్తీస్గఢ్లోని ఏ నగరంలో 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగింది? ఏ. రాయ్పూర్, బి. జగదల్పూర్, సి. బిల్లాస్పూర్, డి. బస్తర్. సమాధానం బి. జగదల్పూర్. బస్తర్ ప్రాంతంలోని జగదల్పూర్లో ఈ సమావేశం జరిగింది. ఇందులో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. 10. భారత నౌకాదళం ఇటీవల దేశంలోనే అతిపెద్ద నేవీ సేలింగ్ నోడ్ను ఏ. విశాఖపట్నం, బి. ముంబై, సి. భోపాల్, డి. కొచ్చి. సమాధానం సి. భోపాల్. మధ్యప్రదేశ్లోని భోపాల్లో గల అప్పర్ లేక్ భోజ్తాల్ వద్ద ఈ సెయిలింగ్ నోడ్ను నౌకాదళ అధిపతి దినేష్ కుమార్ త్రిపాఠి ప్రారంభించారు. 11. శుక్రగ్రహం అధ్యయనం కోసం వీనస్ ఆర్బిటర్ మిషన్పై భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. రష్యా, బి. ఫ్రాన్స్, సి. స్వీడన్, డి. జపాన్. సమాధానం సి. స్వీడన్.
ఇస్రో చేపట్టే వీనస్ మిషన్ కోసం స్వీడన్ తన శాస్త్రీయ పరికరాలను అందించేందుకు భారత్తో ఒప్పందం కుదుర్చుకుంది. 12. ఆపరేషన్ అంతిమ ప్రహార్ ద్వారా ఏ రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లాను నక్సల్ ముక్తంగా ప్రకటించారు? ఏ. ఛత్తీస్గఢ్, బి. మహారాష్ట్ర, సి. ఒడిశా, డి. జార్ఖండ్. సమాధానం బి. మహారాష్ట్ర. మహారాష్ట్రలోని గడ్చిరోలీలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ ఫలితంగా ఈ ప్రాంతం ఇప్పుడు నక్సల్ ప్రభావం నుంచి విముక్తి పొందింది. 13. అక్టోబర్ 2026లో ఏ దేశంలో G20 విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించనున్నారు? ఏ. భారత్, బి. బ్రెజిల్, సి. అమెరికా, డి. రష్యా. సమాధానం సి. అమెరికా. G20 గ్రూపుకు చెందిన విదేశాంగ మంత్రుల కీలక సమావేశం అక్టోబర్ 2026లో అమెరికాలో జరగనుంది. 14. 79వ ప్రపంచ ఆరోగ్య సభ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఏ. ప్యారిస్, బి. న్యూఢిల్లీ, సి. జెనీవా స్విట్జర్లాండ్, డి. న్యూయార్క్. సమాధానం సి. జెనీవా స్విట్జర్లాండ్. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలపై చర్చించేందుకు 165కు పైగా దేశాల ప్రతినిధులు జెనీవాలో సమావేశమయ్యారు. భారత్ తరపున జేపీ నడ్డా పాల్గొన్నారు. 15. మిలియన్ మైండ్స్ టెక్ పార్కును ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా ఏ నగరంలో ప్రారంభించారు? ఏ. గాంధీనగర్, బి. అహ్మదాబాద్, సి. సూరత్, డి. ముంబై. సరైన సమాధానం బి. అహ్మదాబాద్. గుజరాత్లోని అహ్మదాబాద్లో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఈ టెక్ పార్కును ప్రారంభించారు. 16. సుప్రీంకోర్టు ఇటీవల ఏ వర్గానికి చెందిన వీధి కుక్కలకు కారుణ్య మరణాన్ని అంటే యూథనేషియా ప్రసాదించడానికి అనుమతిచ్చింది? ఏ. అన్ని వీధి కుక్కలకు, బి. పిచ్చెక్కిన మరియు ప్రాణాంతక వ్యాధులతో ఉన్న కుక్కలకు, సి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కుక్కలకు, డి. ఏదీ కాదు. సమాధానం బి. పిచ్చెక్కిన మరియు ప్రాణాంతక వ్యాధులతో ఉన్న కుక్కలకు, నయం చేయలేని వ్యాధులు లేదా పిచ్చెక్కిన ప్రమాదకరమైన వీధి కుక్కలను ఏబీసీ రూల్స్ 2023 ప్రకారం కారుణ్య మరణం ఇవ్వడానికి కోర్టు అనుమతించింది. 17. సైబర్ మోసాలను అరికట్టడానికి సిబిఐ ప్రారంభించిన ఏఐ ఆధారిత హెల్ప్ బాట్ పేరు ఏమిటి? ఏ. రక్షక్, బి. అభయ్, సి. సుదర్శన్, డి. నేత్ర. సమాధానం బి. అభయ్. వినియోగదారులకు సైబర్ సురక్షతపై అవగాహన కల్పించడానికి మరియు ఫిర్యాదుల కోసం సిబిఐ ఈ ఏఐ బాట్ను ఆవిష్కరించింది. 18. అంతర్జాతీయ సింథటిక్ డ్రగ్ నెట్వర్క్ను అరికట్టడానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేపట్టిన ఆపరేషన్ పేరేమిటి? ఏ. ఆపరేషన్ శక్తి, బి. ఆపరేషన్ రెడ్ బిల్, సి. ఆపరేషన్ సింధూర్, డి. ఆపరేషన్ గరుడ. సరైన సమాధానం బి. ఆపరేషన్ రెడ్ బిల్. కృత్రిమ మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టడానికి ఎన్సీబీ ఈ భారీ ఆపరేషన్ నిర్వహించింది. 19. సంక్షేమ పథకాలను ఆదివాసీ గ్రామాలకు చేరవేయడానికి జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ. ఛత్తీస్గఢ్, బి. మధ్యప్రదేశ్, సి. జార్ఖండ్, డి. ఒడిశా. సరైన సమాధానం ఏ. ఛత్తీస్గఢ్. చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ పథకాలు అందాలనే లక్ష్యంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ ప్రచారాన్ని చేపట్టింది. 20. ఇటీవల కన్నుమూసిన మైకెల్ జాన్ నైట్ స్మిత్ ఏ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్? ఏ. ఆస్ట్రేలియా, బి. ఇంగ్లండ్, సి. దక్షిణాఫ్రికా, డి. న్యూజిలాండ్. సమాధానం బి. ఇంగ్లండ్. 72 సంవత్సరాల వయసులో కన్నుమూసిన ఆయన ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా సేవలు అందించారు. 21. 5వ ఆసియా కప్ బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ 2026కు ఏ రాష్ట్రం ఆతిథ్యమివ్వనుంది? ఏ. కేరళ, బి. మహారాష్ట్ర, సి. గోవా, డి. తమిళనాడు. సమాధానం సి. గోవా. గోవా రాష్ట్రంలో ఈ అంతర్జాతీయ బ్రిడ్జ్ క్రీడా పోటీలు నిర్వహించబడతాయి. 22. ఈస్టర్న్ రీజనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ 2026 ఏ నగరంలో నిర్వహించబడింది? ఏ. కోల్కతా, బి. పాట్నా, సి. భువనేశ్వర్, డి. రాంచీ. సమాధానం సి. భువనేశ్వర్. తూర్పు భారత రాష్ట్రాల వ్యవసాయ అభివృద్ధిపై చర్చించేందుకు ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్లో ఈ సదస్సు జరిగింది. 23. ఇటీవల నిమాపార పథా ఉత్సవం 2026 ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. ఒడిశా, సి. తెలంగాణ, డి. పశ్చిమ బెంగాల్. సరైన సమాధానం బి. ఒడిశా. ఒడిశాలోని పూరీ జిల్లా నిమాపారలో ఈ సాంస్కృతిక ఉత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.